Hi, welcome to Chanu SK SAP Academy. Okay, today we will discuss about Material Master. Before Material Master, first of all, I will say about the SAP MM training plan. So duration of Material Management training plan is 45 hours. మనం ఇప్పుడు మెటీరియల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ని ఒక 45 గంటల్లో కంప్లీట్ చేస్తాము. ఓకేనా? సో ఈ ట్రైనింగ్ లో మనం చెప్పవలసిన సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్, ఓవర్వ్యూ ఆఫ్ SAP ERP, overview of material management. After this, we are mapping enterprise structure into SAP. దీనిలో ఆర్గనైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, లైక్ కంపెనీ కోడ్, కంపెనీ కోడ్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్ గ్రూప్. సో ఇవన్నీ మనం ఏం చేస్తాం, ఆర్గనైజ్ లెవెల్స్ని ఫస్ట్ డిఫైన్ చేసి నెక్స్ట్ అసైన్ చేస్తాం. ఓకే, సో అవన్నీ మనం దీనిలో చూస్తాం, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో చూస్తాం. నెక్స్ట్ ఇన్ థర్డ్, మాస్టర్ డేటా. సో మాస్టర్ డీటెయిల్లో మనం ఏమి డిస్కస్ చేస్తాం, మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, ఇన్ఫో రికార్డ్, సోర్స్ లిస్ట్, కోటా అరేంజ్మెంట్. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ సైకిల్, దీనిలో పర్చేస్ రిక్వజేషన్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, పర్చేస్ ఆర్డర్, అవుట్లైన్ అగ్రిమెంట్స్, ఇన్ అవుట్లైన్ అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ అండ్ షెడ్యూల్డ్ agreements. Next, document concepts in SAP, release procedure, external service management, price determination, inventory management, goods receipt, goods issue, stock transfer, transfer posting, physical inventory, batch management. Next, reservation, split valuation, logistic invoice verification, special procurements. ఇక్కడ మనకు 6 స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయి బిజినెస్ ప్రాసెస్. ఫస్ట్ వెండర్ కన్సైన్మెంట్, పైప్లైన్ హ్యాండ్లింగ్, రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ ప్రాసెస్, సబ్ కాంట్రాక్ట్, థర్డ్ పార్టీ డ్రాప్షిప్. సో థర్డ్ పార్టీ డ్రాప్షిప్, ఇట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద MM అండ్ SD. ఈ థర్డ్ పార్టీ అనే సినారియో ఉంటుంది కదా, ఇది ఇంటిగ్రేషన్ మన MM కును సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి. స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్, ఇది కూడా MM ఇంటిగ్రేషన్ విత్ ద SD. నెక్స్ట్ ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మినేషన్, ఇట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద FI. నెక్స్ట్ కన్జంప్షన్ బేస్డ్ ప్లానింగ్, ఇది కూడా ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ విత్ ద PP, ప్రొడక్షన్ ప్లానింగ్. నెక్స్ట్ వేర్ హౌస్ మేనేజ్మెంట్. ఈ ట్రైనింగ్ అయిపోయినాక మనం we will discuss about the project. In this we discuss mainly about the SF methodology. Okay, next preparation of as is and to be document in BBB phase. We చూస్తాం మనం user exits, real time tickets, functional specification documents, IDocs, and lastly above debugging. సో అబౌవ్ డీబగ్గింగ్ అనేది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ మనకి యాజ్ ఎ ఫంక్షన్ కాన్సల్టెంట్గా. మనం అబౌవ్ డీబగ్గింగ్ వస్తే మనకి స్పెషల్ అడ్వాంటేజ్. ఎట్ ద టైమ్ ఆఫ్ జాబ్ ఇన్ కన్సల్టెంట్ రోల్ మీకు అబౌవ్ డీబగ్గింగ్ వస్తే యూ విల్ నాట్ డిపెండ్ ఆన్ ద అబాపర్. ఓకే, మీ ఓన్గా మీరు చేసుకోగలుగుతారు ఏమైనా ఇష్యూస్, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఓకే, సో ఈ MM ఫంక్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో సో ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. ఓకే, సో ఇవాళ మనం మెటీరియల్ మాస్టర్ డేటా చూద్దాం.
సో దానికంటే ముందు ఫస్ట్ మెటీరియల్. సో మెటీరియల్ అంటే చూద్దాం. మెటీరియల్ గూడ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ యూజ్డ్, consumed or created during the manufacturing may be called material. Suppose the goods, for example, mobile is there. Okay, we are using or consuming. Okay, for example, pen is there, it is a material. Okay, goods are objects that are used, consumed. Okay, and one thing, it is the smallest unit that cannot split into any smaller unit. Actual material అనేది చివరండి, ఇంకా ఇట్ కెనాట్ బి స్ప్లిట్ ఇంటూ ద స్మాలర్ యూనిట్. పెన్నుని ఇంకో రెండు పెన్నులు చేయలేం కదా, అది యూజ్ కాదు కదా. సో ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ దట్ కెనాట్ స్ప్లిట్ ఇంటూ ఎనీ స్మాలర్ యూనిట్. ఓకే, సో మెటీరియల్ వీ కెన్ బి ట్రేడెడ్. కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, వాటిని ఏం చేస్తాం, ట్రేడింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హవా. ఓకే, ట్రేడింగ్ గుడ్స్ ఉంటాయి, వాటి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం, but we can procure from the vendor. Okay, so traded. Some materials we can do, I mean some materials మనం ఏం చేస్తాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఓకే, ఇంకొక పాయింట్, ఇప్పుడు మన మెటీరియల్ మాస్టర్ ఎంఎంలో కూడా మనకి సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ ను కూడా మనం మెటీరియల్ ట్రీట్ చేస్తాం. ఓకే, ఏ సర్వీస్ మే ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ ఏ మెటీరియల్. ఓకే, మీరు ఈ కోర్సులో ఎక్స్టర్నల్ సర్వీస్ మేనేజ్మెంట్ ఉంటుంది, దానిలో మీరు సర్వీస్ నేర్చుకుంటారు. ఓకే, సో మెటీరియల్ అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. ఓకే, నౌ మెటీరియల్ మాస్టర్. మెటీరియల్ మాస్టర్, ఇట్ కంటైన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ దట్ ఆన్ ఎంటర్ప్రైజ్ ప్రొక్యూర్స్, ప్రొడ్యూస్, కీప్ ఇన్ స్టాక్. ఏంటిది ఇక్కడ, ఇట్ కంటైన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్. ఈ మెటీరియల్ మాస్టర్లా అన్ని మెటీరియల్ డాటా యొక్క అన్ని మెటీరియల్స్ డాటా ఉంటుంది. ఓకే, ఎట్లా మనం ప్రొక్యూర్ చేసుకున్నాము, ఎట్లా ప్రొడ్యూస్ చేసుకున్నాము, ఎట్లా స్టాక్స్లో పెట్టాము, అవన్నీ దీనిలో ఉంటాయి. ఓకే, సో ఇట్ కంటైన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ దట్ ఆన్ ఎంటర్ప్రైజ్ ప్రొక్యూర్స్, ప్రొడ్యూసెస్, కీప్ ఇన్ స్టాక్. ఇట్ రిప్రజెంట్ ద సెంట్రల్ సోర్స్ ఆఫ్ మెటీరియల్స్ స్పెసిఫిక్ డాటా. ఇట్ రిప్రజెంట్ సెంట్రల్, ఇప్పుడు మెటీరియల్ స్పెసిఫిక్ డాటా ఉంది కదా, ఇది సెంట్రల్ సోర్స్. యాక్చువల్లీ ఏంటంటే ఈ మెటీరియల్ని 4-5 డిపార్ట్మెంట్ యూజ్ చేసుకుంటాయి ఇది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్ డాటా ఇన్ సింగిల్ మెటీరియల్ డేటాబేస్. ఎలిమినేట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ డాటా redundancy and permits the data to be used not only for purchasing but other applications like inventory management, material planning and control, invoice verification, etc. ఇది ఒక పర్చేసింగే కాదు. ఓకే, దీనిలో ఇంకా అదర్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ మనం మెటీరియల్ మేనేజ్మెంట్లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ నేర్చుకుంటాం. మెటీరియల్ ప్లానింగ్, ఫర్ ఎగ్జాంపుల్ MRP 1, MRP 2. ఓకే, ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఇన్వాయిస్ వెరిఫికేషన్. Okay, and next, the data mentioned in the material master is for more than one organization level. ఈ డాటా మెయింటైన్ చేసి మెటీరియల్ మాస్టర్ ఉంటుంది కదా, ఒక ఆర్గనైజేషన్ లెవెల్ కాదు, అదర్ ఆర్గనైజేషన్ లెవెల్స్ కూడా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ SD వాళ్ళు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు దీన్ని. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు కదా, అప్పుడు ఈ మెటీరియల్ మాస్టర్ ఉంటుంది కదా, యూజ్ చేస్తారు. So the data mentioned in the material master is for more than one organization level. Material management organization కాకుండా SD అన్న కావచ్చు, FIR అన్న యూజ్ చేయవచ్చు. ఇది మెటీరియల్ మాస్టర్ డేటాని. ఓకే, సో material master record, basic data. This one I will explain later. Okay, next, how the information in the material master is organized in the material master database. మరి మెటీరియల్ మాస్టర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎట్లా మనం ఆర్గనైజ్ చేస్తాం, ఇది మాస్టర్ డేటాబేస్ లా. ఫస్ట్ డేటా ఎట్ క్లయింట్ లెవెల్. డేటా ఎట్ క్లయింట్ లెవెల్, ఈ మాస్టర్ డేటా ఉంటుంది కదా, మెటీరియల్ మాస్టర్ డేటాని ఫస్ట్ మనం క్లయింట్ లెవెల్ చూద్దాం. సో క్లయింట్ లెవెల్ ఉన్నప్పుడు ఈ డాటా మొత్తం హోల్ కంపెనీ మొత్తం అవుతుంది. ఓకేనా.
క్లయింట్ లెవెల్ ఉన్నప్పుడు మొత్తం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ నంబర్ మనం క్రియేట్ చేస్తాము, మెటీరియల్ నంబర్ ఇస్తాం కదా అది. ఓకే, మెటీరియల్ గ్రూప్. మెటీరియల్ గ్రూప్ అంటే ఏంటిది ఇక్కడ? గ్రూపింగ్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ విల్ షేర్ సేమ్ అట్రిబ్యూట్స్. ఏదైతే మెటీరియల్స్ ఉంటాయి కదా వాటికి సేమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి చూడండి, సమానంగా ఉంటాయి వాల్యూస్. సో వాటిని మనం మెటీరియల్ గ్రూప్గా క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సప్లైస్ అని కావచ్చు, లేడీస్ వేర్ అని కావచ్చు. ఓకే, సో గ్రూపింగ్ ఆఫ్ మెటీరియల్స్ అకార్డింగ్ టు దేర్ క్యారెక్టరిస్టిక్స్, వాటి క్యారెక్టర్ బట్టి వాటి గ్రూప్గా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్, బేస్ అండ్ ఆల్టర్నేట్ యూనిట్ ఆఫ్ మెజర్. బేస్ యూనిట్ అంటే ఏంటిది ఇక్కడ? ఇట్ ఈస్ ద యూనిట్ ఇన్ విచ్ వి మ్యానుఫ్యాక్చర్ అండ్ స్టోర్ ద గూడ్స్. ఏం చేస్తాం ఇక్కడ? మనం రా మెటీరియల్ తీసుకొని వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అండ్ స్టోర్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటిది ఇక్కడ? ఈచ్ అన్న కావచ్చు, వన్ అన్న కావచ్చు, పీస్ అన్న కావచ్చు, ఓకే, బాటిల్ అన్న కావచ్చు, స్ట్రిప్స్ అన్న కావచ్చు. సో అదేంటిది? బేస్ యూనిట్ ఆఫ్ మెజర్. సో క్లయింట్ లెవెల్ ఉన్న డేటా మనం హోల్ కంపెనీ మొత్తానికి అప్లికేబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, డేటా ఎట్ ప్లాంట్ లెవెల్. సో డేటా ఎట్ ప్లాంట్ లెవెల్ ఉన్నప్పుడు ఆ డేటా అనేది ప్లాంట్కి ఉన్న స్టోరేజ్ లొకేషన్గా ఉంటుంది. ఓకే, సో వ్యాలిడ్ విత్ ఇన్ ద ప్లాంట్ అండ్ స్టోరేజ్ లొకేషన్ ఇన్ స్టోర్ ఎట్ ద ప్లాంట్ లెవెల్. మరి ఇక్కడ ఏంటి ఉంది ఎగ్జాంపుల్? పర్చేసింగ్ డేటా, ఓకే, ఎంఆర్పి డేటా, ఫోర్కాస్టింగ్ డేటా. ఓకే, so these are the examples of plant level data. And third one, data at storage location. All the data that is valid for particular storage location. Okay na? ఇక్కడ ఏంటిది? స్టోరేజ్ లొకేషన్ ఉన్నప్పుడు ఆ డాటా అనేది ఓన్లీ పర్టికులర్ స్టోరేజ్ లొకేషన్కే ఉంటుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి? పికింగ్ ఏరియా. సో ఇప్పుడైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగితే చెప్పగలగాలి. డేటాబేస్ ఎట్లా మెయింటైన్ చేస్తాం మెటీరియల్ మాస్టర్ అంటే 3 టైప్స్. ఒకటి క్లయింట్ లెవెల్లా, ప్లాంట్ లెవెల్లా, థర్డ్ వన్ ఏమో స్టోరేజ్ లొకేషన్ లెవెల్లా. ఓకే, నౌ ఇండస్ట్రీ సెక్టర్. సో మెటీరియల్ మాస్టర్ ఉంది. ఏ మెటీరియల్ ఏ ఇండస్ట్రీ సెక్టర్ చెందిందో మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఫార్మాసిటికల్స్ ఉంటాయి, వాటికో కోడ్ ఇవ్వాలి. మెకానికల్ ఉంటాయి, వాటికో కోడ్ ఇవ్వాలి. ఫార్మాసిటికల్ ఉంటే వాటికో కోడ్ ఇవ్వాలి. రీటైల్స్ ఉంటే వాటికో కోడ్ ఇవ్వాలి. సో ఏ ఇండస్ట్రీ తగ్గట్లు మనం కోడ్ ఇస్తాం. సో ఇండస్ట్రీ సెక్టర్ ఇట్ డిటర్మైన్స్, ఇది మనకు చెప్తుంది, నిర్ణయిస్తుంది ఏంటిది? టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. అది మెడికల్ ఇండస్ట్రీ అన్న కావచ్చు, కెమికల్ ఇండస్ట్రీ అన్న కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీ అన్న కావచ్చు. ఓకే, ద ఇండస్ట్రీ సెక్టర్ యూ స్పెసిఫై డిటర్మైన్స్. ఓకే, నెక్స్ట్, which screen appear and in what sequence which industry specified fields appear on the individual screens. మనం ఏ స్క్రీన్ అయితే ఉంటుందో దాని దగ్గర సీక్వెన్స్ ఉంటుంది. అది ఏం చెప్తుంది మనకి? ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఫీల్డ్ చెప్తుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, కోడ్ తీసుకుంటాం. ఏంటిది? సి తీసుకుంటే కెమికల్ ఇండస్ట్రీ, ఎం తీసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్, పి తీసుకుంటే ఫార్మాసిటికల్, ఆర్ తీసుకుంటే రిటైల్. ఓకే, సో ఇండస్ట్రీ సెక్టర్ ఇది. నెక్స్ట్, మెటీరియల్ టైప్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, మరి మెటీరియల్ టైప్ అంటే చూద్దాం ఒకసారి. సర్టెన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మెటీరియల్ కాల్డ్ మెటీరియల్ టైప్ ఆర్ గ్రూపింగ్ ఆఫ్ మెటీరియల్ విత్ ద సేమ్ బేసిక్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, నట్లన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్ బోల్ట్స్, నట్స్ ఉంటాయి కదా. అవన్నిటిని ఏం చేస్తాం? అవన్నీ సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ సేమ్ క్యారెక్టర్స్ ఉన్న వాటిని ఏం చేస్తాం? ఒక గ్రూప్గా ఫామ్ చేస్తాం. ఓకేనా? సో గ్రూపింగ్ ఆఫ్ మెటీరియల్ ద సేమ్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆర్ కాల్డ్ ద మెటీరియల్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్, రా మెటీరియల్స్. ఓకే, సో రా మెటీరియల్ ఫర్ ద మెటీరియల్ టైప్ ఇన్ ద SAP స్టాండర్డ్ ఇస్ ద ROH. సెమీ ఫినిష్డ్ గూడ్స్ HALB. ఫినిష్డ్ ప్రోడక్ట్స్ FERT. ట్రేడింగ్ గూడ్స్ HAWA. ఫస్ట్ రా మెటీరియల్ చూద్దాం ఒకసారి. రా మెటీరియల్, ఏ రా మెటీరియల్ ఈజ్ ద మెటీరియల్ విచ్ ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ ద ఫినిష్ గుడ్స్. రా మెటీరియల్ ఏం చేస్తాం? ఇది ఒక మెటీరియల్, దీన్ని ఏం చేస్తాం? మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ చేసి
ఫినిష్ గూడ్స్ గా కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఐఎమ్ రిపీటింగ్. ఏ రా మెటీరియల్ ఈస్ ద మెటీరియల్ విచ్ ఈస్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ద ఫినిష్ గూడ్స్. ఓకే, నెక్స్ట్ సెమీ ఫినిష్డ్ గూడ్స్. సో మెటీరియల్ టైప్ ఫర్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ is the HALB. HALB. So what is the semi finished good? Is the product which is under the process of manufacturing finished good. ఇది రా మెటీరియల్ మనం సెమీ ఫినిష్ కన్వర్ట్ చేస్తాం కదా. సో ఇది అండర్ ద ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ కి కావడానికి ముందు అండర్ ద ప్రాసెసింగ్ ఉంటుంది. వాటి ఏమంటాం? సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటాం, సెమీ ఫినిష్డ్ అంటాం. టైప్ ఏంటిది? HALB. నెక్స్ట్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్, FERT. మెటీరియల్ టైప్ ఇస్ FERT. సో ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్ is the product which we manufacture and sell to the customer. ఏం చేస్తాం ఇక్కడ మనం? మ్యానుఫ్యాక్చర్ చేసింది ఉంటుంది కదా, అది ఏం చేస్తాం? కస్టమర్కి అమ్మేస్తాం. ఇది మన SD అనే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్ ఏంటంటే ఫినిష్డ్ ప్రోడక్ట్. ఓకే, అండ్ ఫైనల్లీ ట్రేడింగ్ గూడ్స్. మెటీరియల్ టైప్ ఇస్ HAWA. HAWA. ఓకే, ఈజ్ ద మెటీరియల్ విచ్ వి డోంట్ మ్యానుఫ్యాక్చర్. ఈ ట్రేడింగ్ గూడ్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయం. We don't manufacture, but we procure it from the vendor. ఏం చేస్తాం? ఈ ట్రేడింగ్ గూడ్స్ ని ఎవరి దగ్గర నుంచి కొంటాం అంటే వెండర్ దగ్గర నుంచి కొంటాం. వెండర్ అన్న సప్లయర్ ఉంటారు కదా, సోర్స్ నుంచి అన్న తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? సెల్ ఇట్ టు ద కస్టమర్. వీటిని ఏం చేస్తాం? కస్టమర్కి అమ్మేస్తాం. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, థర్డ్ పార్టీ సినారియో, థర్డ్ పార్టీ డ్రాప్ షిప్ లో మనం యూజ్ చేసే గూడ్స్ ఏంటి అంటే ట్రేడింగ్ గూడ్స్. ఓకే, ఇంటిగ్రేషన్ విత్ ద SD. ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సో ఈ 4 అనేవి ఇంపార్టెంట్. ఓకే, సో అదర్ మెటీరియల్ టైప్ ఇన్ అదర్ మెటీరియల్ టైప్ ఇన్ స్టాండర్డ్ SAP, ABF బేస్డ్. ఓకే, కంప్యూటర్, హూప్, డీన్, ఇట్సా, FERT. ఓకే, ఫుడ్, HAWA, HERS. సో దిస్ ఆర్ ఆల్ ద మెటీరియల్ టైప్స్. ఇంకా అసలైనది ఏంటి అండి ఇక్కడ? నోట్స్ ఆన్ మెటీరియల్ టైప్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, నోట్స్ ఆన్ మెటీరియల్ టైప్. సో మెటీరియల్ టైప్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, మెటీరియల్ టైప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ ఏరియాస్. ఏ ఏరియాలో యూజ్ చేస్తాం చూద్దాం ఒకసారి. ఓకే, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ valuation class and account assignment. Okay, next product cost planning. Next SD, in availability check. Okay, next material type determines which accounts are to be posted when the material is posted or leaves from the warehouse. మన మెటీరియల్ టైప్ ఏం డిటర్మైన్ చేస్తుంది? విచ్ అకౌంట్స్ బి పోస్టెడ్, మనం ఏవి పోస్ట్ చేయాలి, ఏవి వదిలిపెట్టాలి దేనిలా వేర్ హౌస్ లో అనేది మనకు చెప్తుంది. ఏది? మెటీరియల్ టైప్. ఓకే, నెక్స్ట్ టుగెదర్ విత్ ద ప్లాన్ ద మెటీరియల్ టైప్ డిటర్మైన్స్ ద మెటీరియల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఈ మెటీరియల్ టైప్ ను ప్లాన్ తో చూస్తే మనకి క్వాంటిటీ అప్డేట్ ఇన్ ద మెటీరియల్ మాస్టర్ రికార్డ్ తెలుస్తుంది. ఇంకోటి వాల్యూస్ అప్డేటెడ్ ఇన్ ద స్టాక్ ఇన్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ టైప్ కంట్రోల్స్. మెటీరియల్ టైప్ కంట్రోల్స్ ఫస్ట్ ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ. ఓకేనా? వాట్ ఆర్ ద మెటీరియల్ టైప్ కంట్రోల్స్ ఇన్? ఫస్ట్ టైప్ ఆఫ్ నెంబర్ అసైన్మెంట్. అది ఎక్స్టర్నల్ గా కావచ్చు, ఇంటర్నల్ గా కావచ్చు. ఓకే, నెక్స్ట్ పర్మిటెడ్ నెంబర్ రేంజ్ ఇంటర్వెల్స్. ఓకే, నెక్స్ట్ విచ్ స్క్రీన్ ఆర్ టు బి డిస్ప్లేడ్ in which order. Next, which user department's specific data is suggested for entry. Which GL account are to be updated. Okay, ఇవన్నీ ఏంటి అంటే మెటీరియల్ టైప్ కంట్రోల్స్ ఉంటాయి.
సో నెక్స్ట్ మెటీరియల్ వ్యూస్. సో నియర్లీ మనకి ఒక 28-29 దాకా మెటీరియల్ వ్యూస్ ఉంటాయి. ఓకే, యాజ్ ఏ MM consultant we have to choose 5 material views: basic data 1, basic data 2, purchasing data, next plant storage location, and fifth one is the accounting one. ఈ 5 అనేది కంపల్సరీ కన్సల్టెంట్ యూజ్ చేస్తాడు. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. బేసిక్ డేటా, పర్చేసింగ్, జనరల్ ప్లాంట్ డేటా స్టోరేజ్ 1, జనరల్ ప్లాంట్ డేటా స్టోరేజ్ 2 అండ్ అకౌంటింగ్. దీనిలో బేసిక్ డేటా 1 మెయిన్లీ యూజ్డ్ బై ద క్లయింట్. డేటా 1 అనేది మనది బేసిక్ డేటా 1 అనేది యూజ్డ్ బై ద క్లయింట్. ఓకే, సో నెక్స్ట్ MRP 1, 2, 3, 4 ఫోర్కాస్టింగ్, వర్క్ షెడ్యూలింగ్, ప్రొడక్షన్ రిసోర్స్. ఇది ఎవరు యూజ్ చేస్తారంటే PP వాళ్ళు. ఓకే, వేర్ హౌస్ మేనేజ్మెంట్ 1, 2 యూజ్డ్ బై ద వేర్ హౌస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. సేల్స్ ఆర్గనైజేషన్. ఓకే, 1, 2 సేల్స్ జనరల్ ప్లాన్ డేటా యూజ్డ్ బై ద SD కన్సల్టెంట్. ఓకే, సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన MM వాళ్ళు యూజ్ చేసే వ్యూస్ మాత్రం ఇవి ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇవి 5 ఏవి? బేసిక్ డేటా 1, పర్చేసింగ్, జనరల్ ప్లాంట్ డేటా స్టోరేజ్ లొకేషన్ 1, జనరల్ ప్లాంట్ డేటా స్టోరేజ్ లొకేషన్ 2 అండ్ ఫైనలీ అకౌంటింగ్ 1. ఈ 5 మాత్రం ఖచ్చితంగా మెటీరియల్ మేనేజ్మెంట్ MM కన్సల్టెంట్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాల్యుయేషన్ క్లాస్. So valuation class, it's a bridge between the material okay and GL by account, general by ledger account. మెటీరియల్ కి జనరల్ లెడ్జర్ అకౌంట్ కి లింక్ చేసేది ఎవరంటే ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్. సో ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ FI. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద వాల్యుయేషన్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, మనం అకౌంటింగ్ డిటర్మినేషన్ నేర్చుకుంటాం. ఓకే, ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద MM and FI. The main function of valuation class is to determine GL account. ఏం డిటర్మైన్ చేస్తుంది? GL account. ఎప్పుడు? డ్యూరింగ్ ద గూడ్స్ మూవ్మెంట్ ఆఫ్ ద మెటీరియల్. మనం మూవ్మెంట్ టైప్స్ వస్తాయి ఫ్యూచర్లో. సో ఇక్కడ ఏం చేస్తుంది? వాల్యుయేషన్ క్లాస్ డిటర్మైన్ చేస్తుంది. ఏంటిది? GL account. ఓకేనా? ఎప్పుడు అది? గూడ్స్ మూవ్మెంట్ ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాల్యుయేషన్ క్లాస్ ఫర్ ద స్టాండర్డ్ మెటీరియల్ టైప్స్. రా మెటీరియల్ ఉంది. ఏంటిది వాల్యుయేషన్ క్లాస్ స్టాండర్డ్ టైప్? 3000, పైప్ 3000, ఫినిష్ గూడ్స్కి వచ్చేమో 7200. సో ఇవి వాల్యుయేషన్ క్లాస్. సో వాల్యుయేషన్ క్లాస్ ఇస్ ద ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద MM and FI. ఓకే, థ్యాంక్ యూ.